ఈరోజు మనం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఇతరుల వల్ల కోపం, చిరాకు లేదా బాధపడకుండా ఒక్కరోజైనా గడపడం సాధ్యమేనా? ఆలోచించండి. ఉదయాన్నే ట్రాఫిక్లో ఎవరో అడ్డొస్తారు. ఆఫీస్కి వెళ్లగానే బాస్ మన పనిలో తప్పులు వెతుకుతారు. సాయంత్రం ఇంటికి రాగానే ఓ బంధువు ఫోన్ చేసి వాళ్ల గోడు వెళ్లబోసుకుంటారు. ఇలాంటి రోజు ముగిసేసరికి మన శక్తి అంతా అయిపోతుంది. అసలు మన భావోద్వేగాల రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుందా లేక ఇతరుల చేతుల్లో ఉంటుందా? ఈరోజు మనం చర్చించబోయే అంశం ఇదే. మీరు చెప్పిన ఉదాహరణ చాలామందికి అనుభవమయ్యేదే. చాలామంది ఏమనుకుంటారంటే కోపమనేది బయట పరిస్థితులకు మనమిచ్చే ఒక సహజమైన ప్రతిస్పందన అని. అంటే ఎవరో మనల్ని రెచ్చగొట్టారు, అందుకే మన కోపం వచ్చింది అని. కానీ ఈరోజు మనం చర్చిస్తున్న సమాచారం ప్రకారం అసలు కథ వేరే ఉంది. మన కోపానికి, చిరాకుకు కారణం ఆ వ్యక్తులు కాదు, మన ఆలోచన విధానంలో మనం తెలియకుండా పడిపోయే కొన్ని ఉచ్చులు. అసలు ఈ ఉచ్చుల నుండి ఎలా బయటపడొచ్చు? కొన్ని సింపుల్ టెక్నిక్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సరే, అయితే ఈ ఉచ్చుల గురించి వినమరిచి చూద్దాం. అంటే నా కోపానికి కారణం ట్రాఫిక్లో అడ్డొచ్చిన వ్యక్తి కాదు, నా మైండ్లో ఉన్న ఉత్సు అంటారా? అందులో మొదటిది ఏమిటి? కరెక్ట్. మొదటిది చాలా శక్తివంతమైనది. ప్రతీదీ వ్యక్తిగతంగా తీసుకునే ఉత్సు. ఇందాక మీరు చెప్పినట్టు ట్రాఫిక్లో ఎవరో మనల్ని కట్ చేశారు. వెంటనే మన మనసులో ఏమనిపిస్తుంది? నన్ను చూసి కావాలనేలా చేశాడు, నన్ను అవమానించాడు, వీడికి బలుపు ఎక్కువ, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఆ వ్యక్తి చర్యను మనం వ్యక్తిగతంగా మనమీద జరిగిన దాడిగా తీసుకుంటున్నాం. నిజమే, కరెక్ట్గా ఇదే అనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక చిన్న విషయం ఆలోచించాలి. ఆ డ్రైవర్కి బహుశా ఆఫీస్కు లేటవుతోందేమో, లేదా ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉందేమో, లేదంటే అతను పరధ్యానంలో ఉండి మనల్ని గమనించలేదేమో. చాలా సందర్భాల్లో ఇతరుల చర్యలకు మనతో ఏ సంబంధం ఉండదు. వాళ్లు వాళ్ల సొంత ప్రపంచంలో, వాళ్ల సొంత సమస్యలతో ఉంటారు. కాని మనం ప్రతిదాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మన ప్రశాంతతను ఎవరో తెలియని వ్యక్తి చేతికిచ్చినట్టే. వ్యక్తిగతంగా తీసుకోకపోవడం ఒక ఎత్తైతే, అసలు మనకు అంచనాలే ఉండటం ఇంకో పెద్ద సమస్య కదా. ఉదాహరణకు, నా బాస్ విషయంలో ఆయన నా పనిని మెచ్చుకోవాలి, న్యాయంగా ఉండాలి అని నేను ఆశిస్తాను. అది అత్యాశ కాదు కదా. ఈ అంచనాలే రెండో ఉచ్చుకు దారితీస్తాయా? అవును, మీరు దాన్ని సరైన మార్గంలోనే చూస్తున్నారు. అదే రెండోది, అంచనాల ఉచ్చు. అంటే ప్రపంచం, అందులోని మనుషులు ఎలా ప్రవర్తించాలనే దానిపై మనకు కొన్ని ఖచ్చితమైన నియమాలుంటాయి. నా స్నేహితులు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చెయ్యాలి, భాగస్వామి నా పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి, బాస్ నా కష్టాన్ని గుర్తించాలి, ఇలాంటివి. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే మనకు తీవ్రమైన కోపం, నిరాశ కలుగుతాయి. కాని కొన్ని అంచనాలు సహజమే కదా. సహజమే. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మన నియమాలే అందరూ పాటించాలని పట్టుబట్టినప్పుడు. ప్రపంచం మన రూల్ బుక్ ప్రకారం నడవదు. ప్రతి ఒక్కరికీ వాళ్ల సొంత ప్రాధాన్యతలు, విలువలు, పరిస్థితులు ఉంటాయి. ఈ కఠినమైన అంచనాలను వదిలేసి ప్రజలు వాళ్ళెలా ఉన్నారో అలాగే ఉంటారు, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా కాదు అని అంగీకరించినప్పుడు మనం చాలా చిరాకు నుండి బయటపడతాం. నాకు గుర్తుంది, ఒకసారి మా స్నేహితుడు గంట ఆలస్యంగా వచ్చాడు. నేను చిరాకు పడుతుంటే అతను, రైలు గంట ఆలస్యమైతే రైల్వే వాళ్ల మీద కోప్పడవు గదా, నా మీదెందుకు అన్నాడు. ఆ రోజు అర్థమైంది, నా అంచనాలే నా సమస్య అని. ఆ పాయింట్ చాలా బావుంది. ఇక మూడో ఉచ్చు, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇందాక చెప్పిన బంధువుల ఉదాహరణ తీసుకుందాం. వాళ్లు ఫోన్ చేసి వాళ్ల సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటే నేను కోప్పడతాను, ఎందుకంటే నా కోపం చూసైనా వాళ్లలా ఫిర్యాదు చేయడం ఆపుతారని నా నమ్మకం. అంటే నా కోపాన్ని ఒక సాధనంగా వాడుతున్నాను. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఇది కూడా ఒక ఉచ్చులాంటిదేనా? ఖచ్చితంగా. అదే మూడవది, నియంత్రణ ఉచ్చు. మన కోపం, చిరాకు లేదా అసహనం ద్వారా ఇతరుల ప్రవర్తనను మార్చవచ్చని బలంగా నమ్మడం. ఇది మానవ మనస్తత్వాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం. నిజానికి మన కోపం ఇతరులను మార్చకపోగా వాళ్లను మరింత డిఫెన్సివ్గా, అంటే రక్షణాత్మకంగా, లేదా మనల్ని మరింత ప్రతిఘటించేలా చేస్తుంది. మనం కోపడినప్పుడు వాళ్ల మెదడు కూడా దాన్ని ఒక దాడిగానే తీసుకుంటుంది. దాంతో వాళ్లు మన మాట వినడం మానేసి తమను తాము ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తారు. అంటే మీరు ఆశించిన ఫలితానికి పూర్తిగా వ్యతిరేక ఫలితం వస్తుంది. ఒక్క నిమిషం. అంటే కోపమనేది ఒక భావోద్వేగం కాదు, అదొక శారీరక ప్రతిచర్య అని అంటున్నారా? అసలు ఆ సమయంలో మన మెదడులో ఏం జరుగుతుంది? అంత కంట్రోల్ ఎందుకు కోల్పోతాం?
నాకెప్పుడూ ఈ ఆలోచన రాలేదు. ఇక్కడే అసలు విషయముంది. మన మెదడు ఒక పెద్ద కంపెనీ లాంటిదనుకుందాం. మన మెదడులోని అమిగ్డాలా అనే చిన్న భాగం ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్. బయటనుంచి ఏదైనా ప్రమాదం అంటే అవమానం, విమర్శ లేదా ముప్పు కనిపించిన వెంటనే ఈ సెక్యూరిటీ గార్డ్ అలారం మోగించి మొత్తం కంపెనీని లాక్డౌన్ చేసేస్తాడు. దీన్నే ఎమోషనల్ హైజాక్ అంటారు. మొత్తం కంపెనీ లాక్డౌనా? అవును. ఆ సమయంలో కంపెనీ సీఈఓ అంటే మన హేతుబద్ధంగా ఆలోచించే మెదడు భాగం, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కూడా తన ఆఫీసులోంచి బయటికి రాలేడు. ఈ లాక్డౌన్ వల్ల మన శరీరంలోకి ఎడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే ఆ సమయంలో మనం తెలివైన నిర్ణయాలు తీసుకోలేం, తర్వాత బాధపడే మాటలు మాట్లాడతాం, పనులు చేస్తాం. ఎందుకంటే సీఈఓ ఆఫ్లైన్లో ఉన్నాడు. అయితే మనం ఈ సెక్యూరిటీ గార్డుకి బానిసలేమేనా? ఈ లాక్డౌన్ను ఆపడానికి మార్గం లేదా? అద్భుతమైన ప్రశ్న. మార్గముంది. ఆ సెక్యూరిటీ గార్డ్ అలారం మోగడానికి, కంపెనీ మొత్తం లాక్డౌన్ అవడానికి మధ్య కొన్ని మిలీసెకండ్ల సమయముంటుంది. ఆ సమయంలో మనం వాడగలిగే అత్యంత శక్తివంతమైన టెక్నిక్ పాజ్ ప్రోటోకాల్. అంటే ఒక సంఘటనకు మరియు మన ప్రతిస్పందనకు మధ్య కావాలని ఒక విరామం తీసుకోవడం. ఆ చిన్న విరామంలోనే మన స్వేచ్ఛ ఉంది. విరామం తీసుకోవడమంటే సరిగ్గా ఏమిటి? ఎలా తీసుకోవాలి? ఇందులో 3 స్థాయిలున్నాయి. మొదటిది తక్షణం చేయగలిగేది, శ్వాసతో ఆగడం. కోపం లేదా చిరాకు వస్తున్నట్లు గమనించిన వెంటనే కనీసం 3 లోతైన శ్వాసలు తీసుకోవాలి. ఉదాహరణకు బాక్స్ బ్రీదింగ్ టెక్నిక్. 4 సెకండ్ల పాటు ముక్కుతో శ్వాస పీల్చి, 4 సెకండ్ల పాటు ఆపి, 4 సెకండ్ల పాటు నోటితో వదిలి, మళ్లీ 4 సెకండ్లు ఆగాలి. ఇది కేవలం రిలాక్సేషన్ టెక్నిక్ కాదు. ఇది మన నాడీ వ్యవస్థకు అంతా బాగానే ఉంది, ప్రమాదమేమీ లేదు అని సిగ్నల్ పంపుతుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ అలారం ఆపేస్తాడు. సరే, ఇది చిన్న చిన్న విషయాలకు పనిచేయొచ్చు. కాని బాస్ అందరి ముందు మనని విమర్శించినప్పుడు అక్కడే నిలబడి శ్వాస తీసుకోలేం కదా? నిజమే. అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో రెండో స్థాయి పనిచేస్తుంది, శారీరకంగా ఆగడం. ఆ సంభాషణ నుండి శారీరకంగా కొంత సమయం దూరంగా వెళ్లడం. ఈ విషయం గురించి ఆలోచించడానికి నాకు కొంచెం సమయం కావాలి, ఒక 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి అక్కడ్నుండి బయటకు వెళ్లడం. బలహీనత కాదు, అది చాలా తెలివైన పని. ఇక మూడోది, మీ బాస్ పంపిన విమర్శనాత్మక ఈమెయిల్కు వెంటనే కోపంగా సమాధానం టైప్ చేయకుండా సమయంతో ఆగడం తీసుకోవడం. ఆ ఈమెయిల్కు కొన్ని గంటలు లేదా మరుసటి రోజు స్పందించడం. ఈ విరామం మన సీఈఓని అంటే హేతుబద్ధమైన మెదడును తిరిగి ఆన్లైన్లోకి తీసుకువస్తుంది. ఓకే, నేను విరామం తీసుకున్నాను, శ్వాస తీసుకున్నాను, కాని నా మనసులో ఇంకా కోపముంది. నా బాస్ నన్ను పనికిరానిదాన్ని అనుకుంటున్నాడు అనే కథ నా తలలో నడుస్తూనే ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. అదే రీఫ్రేమింగ్. అంటే ఒక సంఘటన గురించి మనం మనసులో మనం చెప్పుకునే కథను మార్చడం. చాలా సంఘటనలు వాస్తవానికి తటస్థంగా ఉంటాయి. మనం వాటికంటించే అర్థమే మన భావోద్వేగాలను సృష్టిస్తుంది. మీ ఉదాహరణలో కథ ఏమిటి? నా బాస్ నన్ను తక్కువ చేసి చూపాలని చూస్తున్నారు. ఈ కథ మీకు బాధను, కోపాన్ని కలిగిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయ కథ ఏముంటుంది? చాలా ఉంటాయి. ఉదాహరణకు, నా బాస్ చాలా ఒత్తిడితో ఉన్నారు, అందుకే అలా కఠినంగా మాట్లాడుతున్నారు. దీన్ని బాధతో చూడటమంటారు. బాధలో ఉన్నవారే ఇతరులను బాధపెడతారు. లేదా, నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఆయన నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇది నేను ఎదగడానికి ఒక అవకాశం. దీన్ని నేర్చుకునే అవకాశంగా చూడటమంటారు. మనకు బాధ కలిగించే కథకు బదులుగా మనకు శక్తినిచ్చే కథను ఎంచుకునే అవకాశం మనకుంది. కాని ఇదంతా బాగానే ఉంది. కొన్నిసార్లు అన్యాయం నిజంగా జరుగుతున్నప్పుడు దాన్ని సానుకూలంగా చూడటం మనల్ని మనం మోసం చేసుకోవడం అవ్వదా? నా బాస్ నిజంగానే నన్ను టార్గెట్ చేస్తుంటే దాన్ని నేర్చుకునే అవకాశమని అనుకోవటం సరికాదేమో. చాలా ముఖ్యమైన ప్రశ్న. రీఫ్రేమింగ్ అంటే వాస్తవాన్ని నిరాకరించడం కాదు, అన్యాయాన్ని అంగీకరించమని చెప్పడం కాదు. రీఫ్రేమింగ్ యొక్క ఉద్దేశం ఆ సంఘటన మనపై తక్షణమే చూపే భావోద్వేగ ప్రభావాన్ని తగ్గించడం. తద్వారా మనం ఎమోషనల్ హైజాక్ నుండి బయటపడి స్పష్టంగా ఆలోచించి సరైన చర్య తీసుకోగలుగుతాం. కోపంతో, భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాల కన్నా ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మెరుగ్గా ఉంటాయి. ముందు మనల్ని మనం స్థిరపరుచుకుని ఆ తర్వాత సమస్యనెలా పరిష్కరించాలో ఆలోచించాలి. ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ సూత్రాలను నిర్దిష్ట రకాల వ్యక్తులపడి ఎలా ఉపయోగించాలో కొంచెం వివరంగా చూద్దాం. ఉదాహరణకు,
ఎప్పుడు ఆధిపత్యం చూపాలని చూసే దూకుడుగా ప్రవర్తించేవాళ్లుంటారు కదా, వాళ్లతో ఎలా వేగాలి? వారిని ఆధిపత్యం చూపే దూకుడు స్వభావం ఉన్న వ్యక్తులు అనొచ్చు. వీళ్లు అరవడం, బెదిరించడం ద్వారా తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తారు. వీళ్లతో వ్యవహరించడానికి ముఖ్య సూత్రం, వాళ్లు ఆడే ఆటలో మనం చేరకూడదు. వాళ్లు గట్టిగా అరిస్తే మనం ఇంకా గట్టిగా అరవకూడదు. దానికి బదులుగా మనం నెమ్మదిగా, ప్రశాంతంగా, తక్కువ స్వరంతో మాట్లాడాలి. దీన్ని ఎమోషనల్ కంటేజియన్ ఇన్ రివర్స్ అంటారు. మన ప్రశాంతత వాళ్ల ఉద్రేకానికి అంటుకుంటుంది. కాని ఎదుటివాళ్లు అరుస్తుంటే మనం నెమ్మదిగా మాట్లాడితే అది వాళ్ళని మరింత రెచ్చగొట్టినట్టవదా? నేనరుస్తుంటే నువ్వుంత ప్రశాంతంగా ఎలా ఉన్నావని ఇంక కోప్పడొచ్చు కదా? ఆ అవకాశం ఉంది, కాని చాలా అరుదు. ఎక్కువగా మన ప్రశాంతత వాళ్లను గందరగోళానికి గురిచేస్తుంది. వాళ్లు ఊహించిన ప్రతిస్పందన అది కాదు. ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉపయోగపడుతుంది. దాన్ని బ్రోకెన్ రికార్డ్ టెక్నిక్ అంటారు. ఒకే ఒక్క వాక్యాన్ని ఎంచుకొని వాళ్ళు ఎంత రెచ్చిపోయినా ప్రశాంతంగా దాన్నే పునరావృతం చేయాలి. ఉదాహరణకు, మీరు అప్సెట్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఇద్దరం కలిసి దీనికొక పరిష్కారం వెతుకుదాం. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా మనం మళ్ళీ ఇదే వాక్యాన్ని చెప్పాలి. ఇది వాదానికి ఆస్కారం ఇవ్వకుండా చర్చను పరిష్కారం వైపు మళ్లిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. ఇక రెండో రకం, ఇందాక నేను చెప్పిన బంధువుల్లాంటివాళ్లు. వాళ్లను భావోద్వేగాలను పీల్చేసే వ్యక్తులు అనొచ్చు. వీళ్లు నిరంతరం ఫిర్యాదు చేస్తూ, చిన్న సమస్యలను పెద్దవిగా చూపిస్తూ మన శక్తిని మొత్తం లాగేస్తారు. వీళ్లతో మాట్లాడాక మనం పూర్తిగా నీరసించిపోతాం. వీరికి శైలు వ్యూహం కరుణతో కూడిన నిర్లిప్తత. అంటే వారి పట్ల మనం కరుణ చూపవచ్చు, కాని వాళ్ల భావోద్వేగాల డ్రామాలో మనం చిక్కుకోకూడదు. వాళ్ల సమస్యలను పరిష్కరించడం మన బాధ్యత కాదు. మొదటి అడుగు సంభాషణలకు సమయ పరిమితులు పెట్టడం. నేను మాట్లాడటానికి 10 నిమిషాల సమయముంది అని ముందే చెప్పాలి. రెండోది, వాళ్ల సమస్యలను మన మీదకు తీసుకోకూడదు. మనం వినవచ్చు, కాని వాళ్ల భావోద్వేగాలను మనం స్వీకరించకూడదు. అంటే వాళ్ల సమస్యలను పట్టించుకోవద్దా? అది కాస్త కఠినంగా అనిపించడం లేదా? పట్టించుకోవడం అంటే వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి పూనుకోవడం కాదు. వాళ్లు పరిష్కారం అడిగితే తప్ప సలహాలు ఇవ్వకూడదు. మనం చేయగలిగేది వాళ్ల భావాలను గుర్తించడం. అది వినడానికి చాలా కష్టంగా ఉంది, మీరు త్వరగా ఒక పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నాను అని చెప్పి సంభాషణను దారి మళ్లించడం లేదా ముగించడం ఒక మంచి పద్ధతి. మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సరిహద్దులు చాలా అవసరం. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి నేను గ్రహించిందేమిటంటే, నా భావోద్వేగ స్థితి, నా ప్రశాంతత పూర్తిగా నా బాధ్యత. ట్రాఫిక్లో అడ్డొచ్చిన వ్యక్తిపైనో, విమర్శించే బాస్ పైనో ఆధారపడి లేదు. వ్యక్తిగతంగా తీసుకోవడం, కఠినమైన అంచనాలు పెట్టుకోవడం, ఇతరులను నియంత్రించాలని చూడటమనే 3 ఉచ్చుల నుండి బయటపడాలి. దీనికి పాజ్ ప్రోటోకాల్ మరియు రీఫ్రేమింగ్ అనేవి శక్తివంతమైన సాధనాలు. అంతిమంగా భావోద్వేగ నైపుణ్యం అంటే భావాలు లేకుండా ఉండటం కాదు. కోపం, బాధ వంటివి రావటం సహజం. కాని ఆ భావాలకు ఎలా స్పందించాలనే ఎంపిక మన చేతుల్లో ఉండటమే అసలైన నైపుణ్యం. ఇది శారీరక దృఢత్వం లాంటిదే. రోజూ జిమ్కి వెళితే కండరాలు ఎలా బలపడతాయో, అలాగే ప్రతిరోజు మనం ఎదుర్కొనే చిన్న చిన్న చికాకులను ఈ నైపుణ్యాన్ని అభ్యసించడానికి అవకాశాలుగా భావిస్తే మన మానసిక కండరాలు కూడా బలపడతాయి. ముగింపుగా మన శ్రోతలకు ఒక ఆలోచన వదిలిపెడదాం. తప్పకుండా. మనమీరోజు చర్చిస్తున్న సమాచారం ప్రకారం మన జీవితంలోని ప్రతి కష్టమైన వ్యక్తి, మనల్ని చికాకు పెట్టే ప్రతి వ్యక్తి మనకు ఈ భావోద్వేగ నైపుణ్యాలను నేర్పించే ఒక గురువులాంటివాడు. అయితే ఒకసారి ఇలా ఆలోచించండి. ప్రస్తుతం మీ జీవితంలో మీకు అత్యంత చికాకు తెప్పించే వ్యక్తే ఈ భావోద్వేగ స్వేచ్ఛను సాధించడానికి మీకు ఉత్తమ పర్సనల్ ట్రైనర్